అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఈరోజు నుంచి లలితాదేవి అమ్మవారి సహస్రనామ స్తోత్రాలు, వాటి అర్థాలు చెప్పుకుందాం. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే ఆ లలితాదేవి అమ్మవారు మీరు కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తారని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అసలు లలితాదేవి ఎలా ఉద్భవించింది, ఎందుకు ఉద్భవించిందో ముందుగా తెలుసుకుందాం. బండాసురుడు అనే రాక్షసుడు తన తపశక్తితో ఎదుట వాళ్ళ బలాన్ని పూర్తిగా హరించే శక్తిని సంపాదించాడు. దానితో దేవతలు అంతా శక్తిహీనులయ్యారు. కాళ్ళు చేతులు ఉన్న ఆకారాలు మాత్రమే ఉన్నాయి, కానీ వాళ్ళ బుద్ధి పని చేయట్లేదు. వాళ్ళ శక్తులు దేనికి ఉపయోగపడట్లేదు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి స్వామి, మహాశివుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు శివుడు, మీరు మళ్ళీ శక్తివంతులు కావాలంటే ఒక యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞంలో మీరు అంతా ఆహుతి కావాలి. మీ శరీరాలే ఆ యజ్ఞానికి ఉపయోగించాలి అని అన్నాడు. దానికి దేవతలంతా సరే అన్నారు. వెంటనే శివుడు యజ్ఞానికి కావలసినవన్నీ సిద్ధం చేశాడు. యజ్ఞోపవేతం వెలిగించటానికి అగ్నిదేవుడికి కూడా శక్తి లేదు. అప్పుడు శివుడు తన మనోనేత్రంతో అగ్నిని రగిలించి దేవతలందరినీ ఆ అగ్నిగుండంలో వేశాడు. అప్పుడు దేవతలందరూ పూర్తిగా ఆహుతి అయ్యారు. ఆ చితగ్ని కుండంలో నుంచి శ్రీ లలితాదేవి ఉద్భవించారు. అమ్మవారి శక్తి నుంచి ఆహుతి అయిన దేవతలు అందరూ మరింత శక్తివంతులుగా ఉద్భవించారు. అందరూ శ్రీ లలితాదేవి 1000 నామాలను స్తోత్రం చేశారు. ఆ సహస్రనామాలు, వాటి అర్థాలు తెలుసుకుందాము. ముందుగా అమ్మవారు ఎలా కనిపించింది అనే దానిని వాళ్ళు చూసి ఆ స్తోత్రాలు చేశారు. లలితాదేవి నామాలు చదివేటప్పుడు పూర్తిగా తప్పులు లేకుండా చదవటానికి ప్రయత్నించాలి. ఈ దసరా నవరాత్రుల్లో లలితాదేవి స్తోత్రాలని పఠించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఆ స్తోత్రాలకి అర్థం తెలుసుకొని పఠిస్తే ఇంకా ఫలితాలు ఉంటాయి. అందుకే ప్రతి నామానికి అర్థం తెలుసుకుందాం. ముందుగా శ్రీమాత. శ్రీ అంటేనే ఎంతో గౌరవప్రదమైనది, గొప్పది అని అర్థము. శ్రీమాత అంటేనే ఎంతో గొప్పదైన మాత అని అర్థము. మనకు అనేక జన్మలు ఎత్తినప్పుడు ప్రతి జన్మలో అమ్మలు వేరుంటారు, కానీ కోట్ల జన్మలెత్తిన లలిత అమ్మవారు మాత్రం ఒక్కతే. అందుకని మాతలకు మాత, శ్రీమాత గొప్పదైన మాత అని అర్థం. శ్రీ మహారాజ్ఞి అంటే రాణులకి రాణి వంటిది. ఈ సమస్త సృష్టి కూడా అమ్మవారి ఆజ్ఞలతో, కనుసైగలతోనే సాగుతున్నది కాబట్టి శ్రీ మహారాజ్ఞి అని అన్నారు. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహము అంటే ఎంతో గొప్పదని, అలాగే అమ్మవారి ఆసనం కూడా మహా గొప్పది. ఎంతో మహోన్నతమైన ఆసనం పైన కూర్చున్నటువంటి ఈశ్వరి అని అర్థము. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత. చిదగ్నికుండ సంభూత అంటే ఎంతో చైతన్యవంతమైన దేవతల ఆహుతి నుంచి వెలిగించిన చిదగ్నికుండం నుంచి అమ్మవారు ఉద్భవించారు. ఎలాంటి శక్తివంతమైన అమ్మవారు ఉద్భవించారు అంటే దేవకార్య సముజ్జత. దేవతల కార్యములు సైతం చేయగల శక్తి స్వరూపిణిగా ఉద్భవించారు అమ్మవారు. ఉజ్జిత్ సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఉజ్జిత్ సహస్రాభ అంటే అమ్మవారు
కాంతి వేల వేల ఉదయించే సూర్యుల కాంతి ఎంత పెద్దగా ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతిలో నుంచి అమ్మవారు ఉద్భవించారు అని అర్థము. ఆ వేల వేల సూర్యుల కాంతిలో నుంచి అమ్మవారు మొట్టమొదటిగా చతుర్బాహు సమన్విత అంటే 4 చేతులు కనిపించాయి. 2 చేతులతో క్రోధము జ్ఞానం అనే రెండింటిని అంకుశాలుగా చేసి పట్టుకున్నారు. ఒక చేతిలో పాశము, ఒక చేతిలో చెరుకు గడలు పట్టుకున్నారు. రాగస్వరూప పాషాఢ్య అంటే పాశము, చెరుకు గడలు ఒక చేతిలో, 2 చేతులతో జ్ఞానము, క్రోధము అనే అంకుశాలను పట్టుకుని కనిపించారు. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక. మనోరూపేక్ష కోదండ అంటే తన మనసును రూపంగా గల అమ్మవారు మనసుతో చురికని ఒక చేతిలో పట్టుకున్నారు. పంచతన్మాత్ర సాయక అంటే పంచములైన శబ్దము, స్పర్శ, రూపము, రస, గంధములను 5 పూల బాణాలుగా చేసి పట్టుకున్నారు అని అర్థము. అంటే మనం ఏ పని చేయాలన్నా, ఏది వినాలన్నా మనసు ఉండాలి. అంటే ఒక పాట వినాలన్నా, మనం అనుకున్న పని చేయాలన్నా మనస్సు అనే జ్ఞానము ఉంటేనే ఏ పని చేయాలన్నా కృషి వస్తుంది. ఇవన్నీ ఉంటేనే ఏదైనా చేయగలము. అందుకని అమ్మవారు క్రోధము, జ్ఞానము అని రెండింటిని 2 చేతులతో అంకుశాలుగాను, మనసుతో 4 చేతుల్లో అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలు పట్టుకున్నారు. గుర్రబండి తోలాలంటే గుర్రాలు అదుపు తప్పకుండా కళ్ళాలి ఎంత అవసరమో మన జీవితం సాఫీగా సాగాలన్నా మన మనసు అదుపు తప్పకుండా ఉండటానికి, మన మనసు బుద్ధి చెడు ఆలోచనలకు పోకుండా క్రోధ జ్ఞానం అనే అంకుశాలను 2 చేతులతో పట్టుకొని మనల్ని ఒక సన్మార్గంలో నడిపిస్తారు అని అర్థము. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అమ్మవారి స్తోత్రాలు అన్నీ కూడా వేటి అర్థం వాటికి ఉండదు. అన్నీ ఒకదానికి ఒకటి సంబంధం కలిగి వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు గొప్పదైన అమ్మవారు ఉద్భవించటం, అమ్మవారికి ఉన్న చేతులు, ఆ చేతుల్లో పట్టుకున్న వస్తువులకి అర్థాలు వరకు చెప్పుకున్నాము. అమ్మవారి తర్వాత వర్ణన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ దసరా నవరాత్రుల్లో అందరిపైన అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.